గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేసినాడు 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కార్ 2 విడతలు కలిపి. సరే మేము దశల వారీగా ఇచ్చినాం, ప్రజలకు కూడా తెలుసు, రైతులకు కూడా తెలుసు. ఇచ్చిన మొత్తం 29,000 కోట్లు. ఇచ్చినటువంటి మొత్తం 29,000 కోట్లు మేము ఏం ఆంక్షలు లేకుండా ఇచ్చినాం. రైతుల లెక్కన ఇచ్చినాం. ఎంతమంది రైతులు బ్యాంకులలో లోన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చినాం. ఎన్నికలు పోయే ముందు మిగిలినటువంటి సుమారు 6,000 కోట్ల రూపాయలకు సమానమైనటువంటి రుణమాఫీ మిగిలి ఉండే అని చెప్పిన గతంలో కూడా చాలాసార్లు నేను చెప్పిన, అది మాత్రమే మిగిలి ఉండే. మేము చేసింది మొత్తం 29,000 కోట్లు చేసినాం. మరి ఆ రోజు మేము 2 దఫలుగా ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి జీవోలలో ఒక్క షరతు కూడా, ఒక్క ఆంక్ష కూడా రైతాంగం మీద పెట్టలేదే. షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా మరి మీరు రుణమాఫీ ఎందుకో చేస్తలేరు? మీరు ఇచ్చిన జీవోలో ఇన్ని షరతులు, ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టిండ్రు? మరి రైతుల సంఖ్య, రైతులు పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు సుమారు 70 లక్షల మంది. మరి 70 లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులలో బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి సంఖ్య ఎంత? మాకు ఉండేటువంటి సమాచారం సుమారు 60 లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మరి 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉండి రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు మేము ఆ రోజు కుటుంబంలో భర్తను చూడలే, భార్యను చూడలే, కొడుకును చూడలే, రైతుగా పట్టదారు పాస్ పుస్తకం ఉండి రైతుగా వాళ్ళు పోయి బ్యాంకులో కనుక రుణం తెచ్చుకొని ఉంటే, వాళ్ళు బ్యాంకుకు అప్పు ఉంటే వాళ్ళ రుణాన్ని మాఫీ చేసినాం. అదే రీతిన ఇవాళ మీరు ఎందుకు చేస్తలేరు? ఒకవైపేమో రైతు పట్టదారు పాస్బుక్కే మాకు ప్రామాణికం అంటున్నారు, ఇంకోవైపు ఏమంటున్నారు? వెరిఫికేషన్ కోసం మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం కార్డు చూస్తామంటున్నారు. రేషన్ కార్డులు లేని రైతులు చాలామంది ఉన్నారు. రేషన్ కార్డు ఇష్యూ అయినప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంది, పిల్లలు పెరిగొచ్చిన తర్వాత పిల్లల కొత్త రేషన్ కార్డు రాలే, కానీ భూమి విభజన అయింది కొడుకుల మధ్యలో, తండ్రి మధ్యలో. ఓ కొడుకు 5 ఎకరాలు, ఓ కొడుకు 4 ఎకరాలు, తండ్రికో 4 ఎకరాలు ఉంది. క్రాప్ లోన్ అందరు విడివిడిగా తీసుకున్నారు. మీరు రేషన్ కార్డు పేరు మీద ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికే మీరు ఇవ్వదలుచుకున్నది. మీరు చెప్పే మీ గైడ్లైన్స్ చెప్పేటువంటి మాట అదే, నోటి మాట మీరు ఏం చెప్పినా. మరి ముఖ్యమంత్రి గారు మౌఖికంగా చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ని మార్చిందా? మార్చలేదు కదని ముందే చెప్పినట్లు. ఎందుకు మార్చలేదు మరి? కాబట్టి ప్రభుత్వం స్పష్టతనియాలి. కొద్దిమందికి ఇచ్చి సంబరాలకు సిద్ధపడడం కాదు, కొద్దిమందికి ఇవ్వజూపి సంబరాలకు సిద్ధపడడం కాదు. పట్టదారు పాస్ పుస్తకం కలిగి బ్యాంకులో రుణం పొందినటువంటి ప్రతి రైతుకు భర్తనా, భార్యనా, కొడుక అనేటువంటిది లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకులో అప్పు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి, పట్టదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. గత ప్రభుత్వం మేము ఎట్లా చేసినామో అదే రీతిన రుణమాఫీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర రైతుల్ని మీరు మోసం చేసినట్లే. ఇలా 11 లక్షల మంది కోసం మీరు సన్నద్ధమైనారు. సరే, రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేది 11 లక్షలకు ఇస్తారా, తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా చూద్దాం. మరి మిగిలిన 50 లక్షల మంది రైతులు ఏం కావాలి? రాష్ట్రంలో ఉన్న మిగిలిన 50 లక్షల మంది రైతులు ఏం కావాలి? రైతు రైతే కదా. ప్రతి రైతు ఎకరా రైతు కానీ, 5 ఎకరాల రైతు కానీ, 10 ఎకరాల రైతు కానీ, వాళ్ళు చేసినటువంటి వ్యవసాయంలో వచ్చేటువంటి ఉత్పత్తి, ఏ ఒక్క కుటుంబం ఉత్పత్తి మొత్తం తామే భుజించరు, తామే వినియోగించుకోరు. ఈ సమాజ సంపద అది, ఆహార సంపద అది, లోకం సంపద అది. లోకాన్ని దాకేవాడు రైతు. అక్కడ మనం వర్గీకరించాల్సిన అవసరం లేదు. రైతుకు సాయం చేసే కాడ ఆంక్షలు వద్దు, ఈ వర్గీకరణ వద్దు. రైతు రైతే. ఆ ఉదాత్తమైన ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ సర్కార్ ఇచ్చింది రుణమాఫీ. మరి మీరు అదే పద్ధతిలో ఎందుకు చేస్తలేరు? మాకంటే బాగా చేస్తామని మొత్తుకున్నారు కదా మీరు. కేసీఆర్ విఫలమైండు, మేము చేసి చూపిస్తామన్నారు కదా. మరి కేసీఆర్ ప్రభుత్వం జయంగా మిగిలినటువంటివి వాటి కథ ఏంది? గత ఎన్నికల కంటే ముందు కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేయంగా మిగిలినటువంటి
ఆ రుణాల సంగతి ఏంది? దాని మీద స్పష్టత ఇస్తలేరు. ఏదో ఒక కారణం చేత ఎక్స్క్లూజన్ ప్రాసెస్ అంటాం, తొలగించడం కోసం అవసరమైనటువంటి విధి విధానాలు రూపొందించి తప్పిస్తే మేలు జరగడానికి ఈ విధి విధానాలు కాదు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాం. మొన్న 15th నాడు జీవో వచ్చిన మరుక్షణమే మేము ఆ మాట చెప్పినాం. ఇప్పుడు రైతాంగం కోసం ఎంత చేసినా తక్కువే. మనం ఏదో వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం, ఎదురుపోయేదో గొప్ప సహాయం చేస్తున్నాం అన్న మాట మాట్లాడొద్దు. అన్నదాతలు వాళ్ళు. ఒక వ్యవసాయం బాగుంటే, అది బలపడితే, స్థిరపడితే వాళ్ళు బతకడంతో పాటు 10 మందిని బతికించడంతో పాటు 1000 మందికి ఉపాధులు ఇస్తారన్న ఉద్దేశంతోన టీఆర్ఎస్ సర్కారు వ్యవసాయానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చింది, మెరుగులద్దింది. రైతు గర్వంగా తలెత్తుకొని భవిష్యత్తులో రుణాలు చేయని స్థితికి చేరుకునేటువంటి విధంగా రైతు ప్రస్థానం సాగింది. ఏటేటా కొంత మిగిలించుకొని సర్కారు ఇచ్చిన పెట్టుబడి కావచ్చు, మార్కెట్లో నష్టపోకుండా కొనుగోలు కావచ్చు, కరెంటు బిల్లు లేకుండా కరెంటు కావచ్చు, బీమా కావచ్చు, అనేక సదుపాయాలతోన రైతు అనేటువంటి కర్షకుడు ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆనందంగా పనిచేసేటువంటి కాలం. ఇలా మీరు ఆంక్షలు పెట్టి మళ్ళీ వ్యవసాయం ఇంకేడ చేయాలబ్బా అనేటువంటి స్థితి కల్పిస్తున్నారు. గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నవే, చెప్పిన విషయాలే. 1,20,000 కుటుంబాలకు రైతు బీమాను అందించిన 6,000 కోట్లు. 1,30,00,000 ఎకరాల సాగున్నటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని 2 సీజన్లు కలిపి 2,40,00,000 ఎకరాలకు తీసుకుపోయినాం. అన్ని రకాల ధాన్యాలు కలిపి వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి స్థితి నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల స్థితికి తీసుకుపోయినాం. ఏడాదికి 10,500 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్సిడీని ఇచ్చినాం. కొత్త ప్రాజెక్టులు కట్టినాం, పాత ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఆఖరికి కరోనా విపత్తులో కూడా రైతాంగానికి రైతు బంధు ఆపకుండా ఇచ్చినాం. మీరు ఇస్తామన్నట్లు చెప్పి 8 నెలలు ఊరించి అలా చేసేటువంటి పని ఏంటంటే ఆంక్షలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇచ్చి, అప్పు తీసుకున్న 60 లక్షల మందిలో ఈ రుణమాఫీ ఎంతమందికి మాఫీ అవుతుంది ఆ సంఖ్య ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? మీ తొలి ప్రయత్నంలో 11,20,000 మందికి వస్తున్నట్లుగా అంచనా ఉంది. ఇప్పుడు అది 10,000 ఇటు కావచ్చు అటు కావచ్చు. 1,00,000 లోపు మీరు చేసేది, మీరు ఇచ్చిన నిబంధనలు, మీరు పెట్టినటువంటి ఆంక్షల నడుమ లబ్ధి పొందగలిగేటువంటి వాళ్ళు కేవలం 11 లక్షలు. అంటే సుమారు ఇంకో 49 లక్షల ఖాతాదారులు రైతులు. మరి వీళ్ళందరి పని ఏంది? వీళ్ళలో మరి నెక్స్ట్ 2 lakhs ఎంతమందికి వస్తుంది? ఇంకో విచిత్రం ఏంటంటే 2 లక్షలకు పైన ఎంత ఉందో అంత ముందు మీరు కట్టేసుకోండి బ్యాంకులో, తర్వాత మేము జమ చేస్తామంటున్నారు. నువ్వు ఇచ్చేది రైతు కట్టుకునేది కట్టుకుంటాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.